వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నిజంగా చాలా చాలా ఆనందంగా ఉందండి. టెలివిజన్ స్టార్ట్ అయ్యి 50 ఏళ్ళు అయిందిట. ఇది 50వ సంవత్సరం. 50 ఏళ్లుగా ఎప్పుడు అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ కలిపి ఒక అవార్డ్ ఫంక్షన్ ఎప్పుడూ జరగలేదు. ఎప్పుడు మేము చూడలేదు. సో మొట్టమొదటిసారిగా అలాంటి ఒక ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తున్నందుకు అండ్ 4 లాంగ్వేజెస్ ని ఒక చోటన ఉంచి అవార్డ్స్ ఇస్తున్నందుకు ముఖ్యంగా ముందుగా మధు గారికి, రాఘవ మీడియాస్కి వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే దూరదర్శన్ ఇంటి దర్శన్, ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరూ చూసే టెలివిజన్ మీకు తెలియంది కాదు. అలాంటి టెలివిజన్ లో అవార్డ్స్ ఇవ్వడము, అలాగే 4 రాష్ట్రాల నుంచి అవార్డ్స్ ఇవ్వడము చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇలాంటి కార్యక్రమంలో ఇంత మంచి ఈవెంట్ లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఏప్రిల్ 26వ తారీఖున ఈ అవార్డ్స్ ఫంక్షన్ సారథి స్టూడియోలో జరుగుతుంది. మీరందరూ తప్పకుండా రావాలి. ఇదే ప్రత్యేక ఆహ్వానం. అలాగే నామినీస్ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. నామినీస్ గా ఉండడమే ఒక పెద్ద అవార్డ్. అండ్ ఆ అవార్డ్ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరగాలని, అండ్ ఒక అవార్డ్ ఫంక్షన్ చేయాలంటే ఎన్ని ప్రయాసాలు కూడుకోవాలో బాగా తెలిసిన విషయమే. మామూలు చిన్న విషయం కాదండి. మామూలు ఒక చిన్న ఈవెంట్ చేయడానికే చాలా కష్టం పడుతున్న ఈ రోజుల్లో ఇంత పెద్ద ఈవెంట్ ని ఇంత పెద్ద ఎత్తున వారు చేస్తున్నారంటే చాలా చాలా అభినందనీయులండి. అండ్ మా టెలివిజన్ తరపు నుంచి, ప్రజానిధి తరపు నుంచి మెనీ మెనీ థ్యాంక్స్. చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఇలాంటి ఈవెంట్ నిజంగా రిపీటెడ్ గా చెప్తున్నా అంటే టీవీ సీరియల్స్ కదండి, అలాగే చెప్తూ ఉంటాము. సో అందుకని చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇలాంటి ఒక ఈవెంట్ లో పాల్గొనడం. అండ్ మీ అందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చాలా చాలా దిగ్విజయంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. Thank you for coming, media. Thank you, Madhu Garu, for having me here, and many, many congratulations for this wonderful initiative. And I really, really hope that this is a big, big success as award show, and all the best to you. Thank you. శతాబ్దం దాటింది టీవీ మీడియా ఏర్పడి. దాదాపు అర్ధ శతాబ్ద కాలంగా మా కౌశిక్ లాంటి వాళ్ళని చూస్తూ పెరిగాము టీవీ మీడియాలో. మామూలుగా టీవీ మీడియాని అందరికీ టీవీ జీవితాన్ని ఇస్తుంది, కానీ టీవీ ద్వారా జీవితాన్ని పొందిన వాళ్ళు ఎవరు టీవీని పట్టించుకోరు. కనీసం టీవీ ద్వారా భోజనం చేస్తడం, టీవీ ద్వారా 4,000 నోట్లోకి వెళ్తున్నాయి, టీవీ ద్వారానే ఈ స్థాయికి వచ్చాము, ఒకప్పుడు టీవీ చేయబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము అని అందరికీ ఇప్పుడు సినిమాలో కానీ సోషల్ మీడియాలో కానీ కొంతమంది రాజకీయంగా కానీ ఉన్న వాళ్ళందరికీ కూడా టీవీని దారి చూపించింది, ఆధారం చూపింది, అన్నం పెట్టింది. కానీ 50 సంవత్సరాలుగా బయటి వైద్యాన్ని ఎలాగైతే పట్టించుకోమో మన ఇంట్లో ఉన్న టీవీని ఎవరు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రతి టీవీ కళాకారుడు అందరి ఇళ్లలో ఉంటాడు. ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి టీవీ కళాకారుడు ఉంటాడు, ప్రతి టెక్నీషియన్ ఉంటాడు. కానీ ప్రతి టీవీ కళాకారుడు గుర్తింపు కోరుకుంటాడు, ప్రతి ఇంటి గడపనెక్కుతాడు. కానీ కళాకారులకు ఇలాంటి అవార్డులు ఇవ్వడానికి కానీ, సత్కారాలు చేయడానికి కానీ ఎలాంటి సంస్థలు, చిన్న చిన్న సంస్థలు అక్కడక్కడ ఉన్నాయి, ప్రభుత్వాలు కానీ ఇంతవరకు ఏది ముందుకు రాలేదు. ఏదో కొంత 17 సంవత్సరాల క్రితం నంది అవార్డ్స్ రూపంలో ఇచ్చేవారు, ఆ తర్వాత మర్చిపోయారు. ప్రభుత్వాలు కానీ, రాజకీయ నాయకులు కానీ, మంత్రులు కానీ, ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయి. అక్కడ గ్రామాల్లో కవితలు రాసుకునే వాళ్ళు కూడా ఆ మహాసభల్లో పార్టిసిపేట్ చేస్తారు. కానీ తెలుగు టీవీలో అందరాన్ని ఎక్కించిన వారు, ఎన్నో క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు, ఎన్నో డైరెక్ట్ ఎపిసోడ్స్ చేసిన వాళ్ళు, ఎన్నో కథలు రాసిన వాళ్ళు మాత్రం వాళ్ళకు గుర్తుకు రారు. ఇలా ఎక్కడా కూడా తెలుగు సినిమా, తెలుగు టీవీగా ఉంది కానీ అందరికీ చిన్న చూపే ఉంది. ఫస్ట్ టైం ఒక సంస్థ సౌత్ ఇండియా మొత్తంలో రాఘవ మీడియా సౌత్ ఇండియా మొత్తంలో టీవీ పరిశ్రమకు కూడా అవార్డ్స్ ఇవ్వాలి, టీవీ ఏ విషయంలోనూ తక్కువ కాదు అని గుర్తించి ఈ అవార్డ్స్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఈ 50 సంవత్సరాల టీవీ కళాకారుల, టెక్నీషియన్స్ కోరికని రాఘవ మీడియా తీరుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నిజంగానే ఇప్పటి వరకు ఏ ఛానల్ కు ఆ ఛానల్ వాళ్ళు, ఏ కంపెనీకి ఆ కంపెనీ వాళ్ళు, ఎవరింట్లో వాళ్ళు వాళ్ళకు వాళ్ళు
కనీసం వాళ్ళ భుజం వాళ్ళు తట్టుకొని ఆనందించే వాళ్ళు ఇప్పుడైనా ఒక సంస్థ ముందుకొచ్చి సౌత్ ఇండియన్ టెలివిజన్ ని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఈ అవార్డ్స్ ఇస్తుండడం నిజంగా గర్వకారణం. ఈ అవార్డ్స్ ఈవెంట్స్ ప్రతి సంవత్సరం ప్రతి రాష్ట్రంలో గొప్పగా జరగాలి. టీవీ కళాకారులను, టీవీ టెక్నీషియన్స్ ని, నిర్మాతలను ఇప్పుడు ఎలాగైతే సోషల్ మీడియాలో కానీ సినిమాలో కానీ అందరినీ ఇప్పటిదాకా మేము మాట్లాడుకుంటున్నాం, ఉనికిని చాటుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ ఉనికిలో ఉన్న వీళ్ళని ఇంకా గొప్పగా చూపించడం కోసం రాఘవ మీడియా ఈ 6 అవార్డ్స్ ముందుండాలని కోరుకుంటూ, ఈ అవార్డ్స్ కి ఎప్పుడు ఎలాంటి సహాయం చేయడానికైనా మేము కానీ, మా డైరెక్టర్స్ అసోసియేషన్ కానీ, మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సెట్సా సౌత్ ఇండియన్ టీవీ సీరియల్ అవార్డ్స్. నేను నా మిత్రుడు కిరణ్ గారు ఒక దాదాపు 7 ఏళ్ల క్రితం అనుకుంటా సైన్ అవుతున్నప్పుడు మేము సింగపూర్ లో ఉన్నాం. బట్ డిస్కషన్ వచ్చింది మా ఇద్దరు ఫోన్ చేస్తూ అనుకుంటున్నాం టీవీ కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది సోదరా అని. సో అలా అనుకున్న తర్వాత మళ్ళీ అనుకున్నాం, సరే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం, ఎందుకంటే ప్రభాకర్ గారు చెప్పినట్టుగా బడ్జెట్స్, అందరికీ ఫ్లైట్స్, అకామిడేషన్ అంత అన్ని లాంగ్వేజ్ వాళ్ళని తీసుకురావాలి ఇక్కడికి. అవన్నీ ఆలోచించి మళ్ళీ ఆ తర్వాత దాన్ని మర్చిపోయాం. తర్వాత మళ్ళీ మధు గారు ముందుకు వచ్చి ఇలా చేస్తారనగానే చాలా ఆనందం వేసిందండి. ఎందుకంటే నా శృతి గారు చెప్పినట్టుగా మన తెలుగు టీవీ పుట్టి 50 సంవత్సరాలు గర్వంగా చెప్పుకుంటున్నా. నాతో 36 సంవత్సరాల ప్రయాణం ఈ తెలుగు టెలివిజన్ లో. కాకపోతే గత 2-3 ఏళ్ళుగా కొంచెం మన తెలుగుదనం, తెలుగు సంప్రదాయం తగ్గింది. సో దాన్ని తట్టి లేపుతున్నందుకు మధు గారికి ముందుగా కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఇంకొకసారి మనం తెలుగు వాడి వేడి అందరికీ తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటిదాకా చాలా మంది ప్రయత్నించారు, ఎవరూ చేయలేకపోయారు. కాబట్టి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మలయాళం, కన్నడ అందరినీ ఒకే చోటికి, తమిళ అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అవార్డ్స్ ఇవ్వడం చాలా గొప్ప థాట్ సార్. అది చాలా మంచి థాట్ తీసుకున్నారండి. సాధారణంగా నటరాజు కండి తేనెతో కానీ పాలతో కానీ అభిషేకం చేస్తానని సంతృప్తి చెందుతారంటారు. సో కళాకారులు మేమందరం ఆ నటరాజు ఆశీర్వాదంతో మేము ముందుకెళ్తున్నాం. సో మాకు ఇలాంటి అవార్డ్స్ మాకు ఆ ఆశీర్వాదాలు. అంటే ఎంతో కష్టపడి పొద్దున్న టీవీ సీరియల్ అంటే మీ అందరికీ తెలుసు, మాకు టైమింగ్స్ ఉండవు. మామూలుగా అనుకుంటాం 9 to 9 అని, కానీ చేయాల్సి వస్తుంది. సినిమాలో కాదు మా కాల్ షీట్స్. సో అంత కష్టపడి పనిచేసిన తర్వాత ఇలాంటి ఒక అవార్డ్ తో గుర్తిస్తే ఆనందపడతాం, ఆ పడ్డ కష్టం అంతా మర్చిపోతాం. సో అలాంటి ఒక మా కష్టాన్ని మర్చిపోయేట్టు చేస్తున్న ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నందుకు మధు గారికి, మిసెస్ మధు గారికి, సోదరుడు కిరణ్ కి, అలాగే మిగతా అందరికి, టీం అందరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏప్రిల్ 26వ తారీఖు అండి సెట్సా ఫస్ట్ అవార్డ్స్ చేస్తోంది. ఇది ఇంతింతే ఓడింతే అన్నట్టుగా ప్రతి సంవత్సరం ఇలాగే ప్రభాకర్ గారు అన్నట్టుగా నెక్స్ట్ ఇయర్ ఇంకొక వెన్యూలో, అలాగే ఇంకో స్టేట్ లో వెళ్ళి అందరినీ ఒక చోటుకి తీసుకొచ్చి మనందరం ఇలాగే ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నేను సీరియల్ ఇండస్ట్రీలో ఒక 15-20 సంవత్సరాల నుంచి నేను క్యాస్టింగ్ చేస్తున్నాను. సో మూవీస్ కూడా చేస్తున్నాను. సీరియల్స్ అయితే చాలా సీరియల్స్, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం చాలా సీరియల్స్ నేను హీరోయిన్స్ కావచ్చు, మదర్ క్యారెక్టర్స్ కావచ్చు, చాలా మంది నేను ప్రొవైడ్ చేస్తున్నాను తెలుగు, కన్నడ, తమిళ్కి. సో ఇట్లా నేను అనుకున్న దానికి ఎన్నో సంవత్సరాల నుంచి కల ఇది చేద్దామని. సో నేను లాస్ట్ 2 years బిఫోర్ ఒకటి ఎన్టీఆర్ అవార్డ్ చేసినాను. సో అది చాలా మంచిగా ఇక్కడ ప్రజెంట్ నేను అనుకున్నప్పుడు కూడా ఎన్టీఆర్ అవార్డ్స్ అప్పుడు చిన్నగా స్టార్ట్ చేసినాం. మా తేజ గారు చాలా మంది సపోర్ట్ చేసిన, అక్కడ శ్రీని గారు, తేజ గారు చాలా మంది సపోర్ట్ చేసి, అది అప్పుడు మేము అనుకున్నది నార్మల్గా ఒక 2-3 ఆర్టిస్టులు వస్తే సరిపోతుంది అనుకున్నాం. సో మేము 38 అవార్డులు, 48 అవార్డులు ఇచ్చినాం. ప్రతి అవార్డు అందరూ పెద్ద ఆర్టిస్టులే వచ్చినారు. సో హీరో కానుంచి, హీరోయిన్స్ కానుంచి, మాకు డైరెక్టర్లు కావచ్చు, అందరూ మేము స్టార్ట్ చేసినప్పుడు దసరా సినిమా. సో దసరాకు ఫస్ట్ అవార్డు ఇచ్చింది మనం. సో దాని తర్వాత ఫిలిం ఫేర్ చాలా చాలా అవార్డ్స్ వచ్చింది సినిమాలకి. సో హీరోస్కి అవార్డు. సో ఇప్పుడు సీరియల్స్ అనేది స్టార్ట్ చేసిన చిన్నగా. సో అది కన్నడలో చాలా, ఇప్పుడు అక్కడ కూడా వర్క్ నడుస్తుంది. కన్నడలో, తమిళ్లో నడుస్తుంది, మలయాళం నడుస్తుంది. సో ఇక్కడ మాకు ఇంతమంది కూర్చున్నారంటే బిహైండ్ ఇదే సేమ్ మనకు కన్నడలో, తమిళ్లో, మలయాళంలో సో ఇంతమంది మనకు వెనకాల సపోర్ట్ ఉంది. సో దీనికి మేము స్టార్ట్ చేసినప్పుడు నేను ఫస్ట్ పోయింది సో ప్రభాకర్ సార్ దగ్గరికి. సో నేను సార్ని చాలాసార్లు కలిసిన ఇంతకుముందు, నేను ఎప్పుడు అంత ధైర్యంగా ఒప్పుకోలే. సార్ దగ్గర పోయినప్పుడు సార్ ఇది నేను అవార్డు చేద్దాం అనుకున్నాను సార్ అంటే, సరే మధు చెప్పు మధు అన్నాడు. సో అట్లా నేను 10 సార్లు పోయినా, 20 సార్లు పోయినా సార్ దగ్గర. సార్ ఎక్కడ లొకేషన్ అక్కడ పోతుండే. సార్ చెప్తుంది మధు నీకు ఎందుకు అంత దూరం వస్తావట్టిగా, లేదా మిమ్మల్ని కలవాలి ఒకసారి. సో కలిసి తెలుసుకొని అట్లా నేను ఆ జర్నీలో ఒక మీటింగ్లో బాలాసీన్ గారు అని మా మేనేజర్ సార్. సో ఆ సార్ అనుకోకుండా ఒకసారి కలిసి ఒక మనిషిని పరిచయం చేసిండు.
ఇక మంచి పేరు చెప్పొచ్చు చెప్పరాదు దేవునికి మళ్ళీ చెప్పి మాట్లాడడం. సో ఆ మనిషి నేను దగ్గర దగ్గర కలిసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవ్రీడే కలుస్తూనే ఉన్నాం. సో ఆయన ఎవ్రీడే నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఒక్కటే మనిషి అనుకున్న తర్వాత వెనకాల ఇవాళ మా సిట్సాకి మీరు నమ్మరంటే నేను అనుకున్న షాట్ 40 మంది వర్క్ చేస్తున్నారు. సో కన్నడ నుంచి, తెలుగు నుంచి, తమిళ్ నుంచి అందరు పెద్దవాళ్ళు మాక్సిమం. సో అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కౌశిక్ గారు నేను ఒక్కటేసారి అడిగిన సార్‌ని, "సార్ ఇట్లా మీ గురించి ఆర్టిస్టుల నుంచి ఏమైనా అవసరం పడుతుందా సార్" అంటే, "మధు మీరు ఫస్ట్ రండి." సార్ దగ్గర కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టి మాట్లాడి సార్ సపోర్ట్ చేయడం. ఈ ఆర్డర్స్ సార్ మీకు నువ్వు చాలా ప్లాన్ ఈ సినిమాకి. సో అది అందరూ మేడం గారు పిలవని వచ్చినందుకు మేడం ప్రవళిక గారు ప్లీజ్ థ్యాంక్. సో ఇదంతా వీళ్ళందరూ సపోర్ట్ మేడం. ప్రజెంట్ బయట కూడా నేను అనుకుని ఎక్కడికి పోయినా నేను స్పాన్సర్ దగ్గర పోయినా ఎట్లున్నారంటే సిట్సా కదా సౌత్ ఇండియన్ టీవీ సార్ చాలా బాగుంది, మంచి కాన్సెప్ట్, మంచిగా చేస్తున్నారు, ఇది మంచిగా అవుతుందా. సో వీళ్ళందరికీ నేను ఇంతకుముందు వేరే వేరే అవార్డ్స్ ఎన్నో చేసిన వారి పేరు నేను చెప్పాను. సో దీనికి ఏంటంటే ఫస్ట్ నుంచి మేము ఒక 2 రోజులు లేట్ అయినా పర్లేదని ఒక 6-7 మంత్స్ నుంచి కంటిన్యూగా దీనికి వర్క్ చేస్తున్నాం. సో నా ఫ్రెండ్స్ విజయ్ గారు కావచ్చు, రెడ్డి, అనిల్ రెడ్డి అని వీళ్ళు డే అండ్ నైట్ నా వెనకాల పనిచేస్తారు. సో చాలా మంది పనిచేస్తున్నారు దీనికి. సో ఇంకొకటి ఏంటంటే దీనికి ఈ అన్నిటికంటే ఒకటి నేను మీకు ముందే చెప్పాలి ఏంటంటే, సో అందరూ అనుకుంటున్నారు ఏంటంటే తెలుగులో సో తెలుగు వాళ్ళని తీసుకుంటారు, తెలుగు వాళ్ళని తీసుకోరు. కానీ తెలుగు వాళ్ళు అందరూ రెడీ ఉన్నారు తీసుకోవడానికి కూడా. ఇప్పుడు తెలుగు హీరోయిన్స్ కావచ్చు, సో తెలుగు యాక్టర్స్ కావచ్చు, చాలా మంది ఓపెన్ గా ఉన్నారు. సో బయట నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు వర్క్ చేస్తున్నారు, తెలుగు కొంత వాల్యూ ఉంది. సో తెలుగు సీరియల్ వరల్డ్ వైడ్ చూస్తున్నారు ఒక సీరియల్ ని. తెలుగు మొత్తం మన తెలుగు ఒక్క సీరియల్ చూస్తే ఇదే తెలుగు సీరియల్ ఎక్కడినక్కడ డబ్ చేస్తారు. నేను ఎవరిని భేదం చెప్తే తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం సో అందరిని ఇక్కడ తెచ్చి సో వీళ్ళందరినీ ఒక ఏకతాటిగా చేద్దాం అనుకుంటా. ఆ కళ సో వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేయడం అనేది అయితే నేను అందరికీ అన్ని ఛానల్స్కి వెళ్ళాను, అన్ని ఛానల్స్ కలిసిన ప్రతి ఒక్కరు కూడా ఎందుకు చేస్తున్నాను అని చెప్పారు. మంచి ప్లాట్ఫామ్ ఇది, మంచి చేస్తున్నా చెప్పినారు. సో మీ అందరు సపోర్ట్ కావాలి నాకు. చాలా థ్యాంక్స్ అండి అందరికి వచ్చినందుకు.